సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ సాధారణ స్థితికి చేరుకునేందుకు మరికొంత టైం పట్టేలా ఉంది. ప్రస్తుతం లిక్విడ్ ఆహారాన్ని ఇస్తున్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడటంతో శ్రీతేజ్ కోమాలోకి వెళ్లగా దాదాపు 20 రోజుల చికిత్స అనంతరం కొద్దిగా కోలుకుంటున్నాడు. శ్రీతేజ్ బ్రెయిన్ సెల్స్ దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పినట్లు బాలుడి తండ్రి భాస్కర్ తెలిపాడు. బాబు రికవరీ అవటానికి టైం పడుతుందని డాక్టర్స్ చెప్పినట్లు పేర్కొన్నారు. ఆదివారమా నెల లేక 3 నెలల అని డాక్టర్స్ కూడా కాన్ఫిడెంట్ గా చెప్పడం లేకపోతున్నారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు. బ్రెయిన్ సెల్స్ కొంచెం డ్యామేజ్ అయినాయి కదా, అది రికవర్ కానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఒకటేసారి కాకుండా మెల్లమెల్లగా 15 days 1 month 3 months అనేది కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. అది సెల్ఫ్ వస్తేనే ఏమైనా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది వాళ్ళ ట్రీట్మెంట్ మేము చేసేదైతే చేస్తున్నాం సార్ అని చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు మీరు మీడియాతో బయటికి వచ్చి మాట్లాడడానికి కానీ లేకపోతే ఎవరినన్నా కలవడానికి కానీ అల్లు అర్జున్ టీం మొత్తం కూడా మిమ్మల్ని మోహరించింది, బయటికి రానివ్వడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. నిజమేనా అండి? లేదు మేడం, అట్లా ఏం లేదు. సెకండ్ డే నుంచే మాకు సపోర్ట్ ఉంది. వాళ్ళు ఏదున్న మేనేజర్స్ వచ్చారు, మీకు ఇంతకుముందు కూడా అదే చెప్పాం. సేమ్ వాళ్ళ మేనేజర్స్ ఎవ్రీడే వచ్చి అప్డేట్ తీసుకుంటున్నారు. అన్నీ కంటిన్యూ ఉంది. రెగ్యులర్గా లాస్ట్ సర్జరీ కొంచెం ఇది అయింది కదా, సర్జరీ కూడా వాళ్ళు వచ్చి మా డాక్టర్స్తో మాట్లాడడం అదంతా కంటిన్యూ జరుగుతూనే ఉంది మేడం. శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ గురించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుజాత, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడినటువంటి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి నిన్న బిగ్ టీవీతో శ్రీతేజ్ తండ్రి అయినటువంటి భాస్కర్ మాట్లాడుతూ తనకి బ్రెయిన్ సెల్స్ దెబ్బతిన్నాయి, ఆర్గన్స్ ఏవి కూడా దెబ్బతినలేదు, బ్రెయిన్ సెల్స్ దెబ్బతినడం వల్లే కొద్దిగా కోలుకునే అవకాశం ఉంటుంది, కోలుకోవడానికి సమయం పడుతుంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారని చెప్పారు. దాంతో పాటు శ్రీతేజ్కి సంబంధించినటువంటి త్వరగా కోలుకొని బయటికి రావాలి, అప్పటి వరకు నాకు ప్రభుత్వం నుంచి కావచ్చు అందరి నుంచి ఇలాంటి సహాయమే అందించాలి, బాబు త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి తను మాట్లాడాడు. బాబుకి ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి అంటే వెంటిలేటర్ మీద ఉన్నారు, శ్వాస కూడా వెంటిలేటర్ ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ తను కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. బ్రెడ్ సెల్స్ ఏదైతే డ్యామేజ్ అయ్యాయో రికవరీ అయిన తర్వాత మాత్రమే తను కోలుకునే అవకాశం ఉంటుందని డాక్టర్స్ చెప్పారని శ్రీతేజ్ తండ్రి అయినటువంటి భాస్కర్ చెప్పారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా అల్లు అర్జున్ టీం కి సంబంధించి కొంతమంది ఇక్కడికి వచ్చి తనతో మాట్లాడారు. దాంతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షల రూపాయలు ప్రకటించడంతో పాటు నిన్న వచ్చినటువంటి సమయంలో కూడా మీడియాతో మాట్లాడి బాబు రికవరీకి టైం పట్టొచ్చు, గత 2 రోజులతో పోలిస్తే ఈ రోజు కూడా యాస్టీజే ఉంది, ఏ మాత్రం ఆరోగ్యం మెరుగుపడలేదు అని చెప్పేసి తను చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే బాబు కోలుకోవడానికి ఎంత ఖర్చైనా సరే మేము భరిస్తాము, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే మరొకసారి హాస్పిటల్ కి వచ్చాను, విదేశాల నుంచి ఎక్విప్మెంట్స్ కావచ్చు లేకపోతే స్పెషల్ డాక్టర్స్ కావచ్చు తీసుకువచ్చైనా సరే శ్రీతేజ్ ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది అని చెప్పేసి తను మాట్లాడిన పరిస్థితి ఉంది. దాంతో పాటు తన తండ్రి కూడా ఎప్పటికప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది బాబుకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఏదైనా సరే స్పెషల్ ట్రీట్మెంట్ అందించేటువంటి సమయంలో కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. దాంతో పాటు బిల్లు ఏదైతే ఉందో బిల్లుకి సంబంధించి కూడా ప్రభుత్వము భరోసా కల్పించింది, ప్రభుత్వమే చెల్లిస్తానని కూడా చెప్పింది. కానీ బాబు ఆరోగ్యం మాత్రం కోలుకోవడానికి టైం పడుతుంది, త్వరగా కోలుకొని బయటికి రావాలని కోరుకుంటున్నాను, నాకు బాబు బయటకు వచ్చేంత వరకు సహాయం అందించాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి భాస్కర్ చెప్పడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సుజాత.